హల్లెలూయా. మన ప్రభువును తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును కాక. ప్రభు యొక్క వాక్యము ప్రకటన గ్రంథంలోంచి ప్రకటన గ్రంథంలో దేవుడు 7 సంఘాలకి తన యొక్క 7 సంఘాలకి తాను ప్రకటించినటువంటి మాటల్ని చూస్తున్నాము. దానిలో భాగంగా నిన్నటి దినమందు మొదటి సంఘం గురించి మనం మాట్లాడుకున్నాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము అని చెప్పేసి ఎఫెసులో ఉన్న సంఘమును గురించి మాట్లాడుకున్నాము. అయితే ఈరోజు స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయమని చెప్పేసి దేవుడు చెప్తున్న స్మరణ సంఘము గురించి ఏం చెప్తున్నాడు దేవుడు అనేది మనం చూద్దాం కదా. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనములో దేవుని యొక్క వాక్యము ఈ విధంగా ఉంది. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరసాలలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు అని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తుంది. స్మరణలో ఉన్న సంఘమును గురించి ప్రభు సెలవిస్తున్నాడు. అయితే ఈ ప్రకటన గ్రంథంలోనూ ఉన్న 7 సంఘాలకి దేవుడు చెబుతున్న మాటను కనుక మనం ఆలోచన చేస్తే, ఇక్కడ ఈ యొక్క స్వర్ణలో ఉన్న సంఘానికే దేవుడు ఎటువంటి లోపము చూపించని సంఘముగా, ఈ యొక్క 2వ సంఘముగా, జీవగ్రంథంలోంచి చూసుకుంటే 2వ సంఘముగా ఈ స్మరణలో ఉన్న సంఘాన్ని మనం చూడగలుగుతాం. ఎటువంటి దేవుడు లోపము ఎత్తి చూపించిన సంఘముగా ఈ సంఘాన్ని మనం గమనిస్తాం. అయితే ఇక్కడ దేవుడు మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులు అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తున్నాం. నిజంగాను మొదటివాడును కడపటివాడై ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు సంఘములతో మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు అంటే, సంఘములో ఉన్న క్షేమాన్ని చూస్తూ, సంఘ అభివృద్ధిని చూస్తూ, సంఘాన్ని సరిచేయటానికి ప్రకటన గ్రంథంలోనూ దేవుడు తన భక్తుడైన యోహాను గారి చేత ఈ యొక్క మాటలన్నీ కూడా రాయించినట్టుగాను, తనని దర్శించినట్టుగా కూడా మనం ఈ యొక్క వాక్యాన్ని మనం చూడగలుగుతాం. ఈ సంఘము, స్మరణలో ఉన్న సంఘం ఏదైతే ఉందో, ఈ సంఘము ఎలాంటి సంఘమై ఉందంటే, శ్రమను దరిద్రతను కలిగిన సంఘముగా ఉంది. ఈ సంఘానికి శ్రమ ఉంది, దరిద్రతను ఉంది, నేను ఎరుగుదును అని దేవుడు చెబుతున్నాడు. అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును అంటున్నాడు. ఇక్కడ ఎప్పుడు కూడాను సంఘము మీద ఎవరికైనా దృష్టి ఉంటుంది అంటే, దేవుని యొక్క దయ సంఘము మీద నిలుచున్నట్టే దుష్టుని యొక్క అసూయ, సాతాను యొక్క స్వార్థపూరితమైన కనుదృష్టి కూడా సంఘము మీద నిలిచుంటుంది కదా. ప్రభు అయిన తండ్రి సంఘము క్షేమాభివృద్ధి కోరుకుంటుంటే
దుష్టుడైన సాతాను ఆ యొక్క సంఘము యొక్క నాశనాన్ని కోరుకునేవాడుగా ఉన్నాడు. ఇక్కడ స్పష్టంగా మనకి కనపడుతుంది కదా, ఏంటంటే సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దూషణ. సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును అని చెప్పేసి దేవుడు చెబుతున్నాడు. ఈ సంఘము ఏదైతే ఉందో, స్మరణలో ఉన్న సంఘము శ్రమ పొందిన సంఘముగా ఉంది, దరిద్రతలో ఉంది అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తున్నాం కదా. శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే అంటున్నాడు ఇక్కడ కదా. ఎప్పుడూ కూడాను సంఘము మనకి ఈ లోకంలో ఇప్పుడు మన యొక్క ఎదుట కూడా మనము గమనించినట్టయితే ఒక చిన్న సంఘముగా ఉన్న సంఘానికో, లేకపోతే ఒక చిన్న మామూలు సంఘానికో మనం వెళ్ళటానికి ఇష్టపడం, కానీ అన్ని హంగులు ఆర్భాటాలతో నిండిన సంఘంలో సభ్యులుగా ఉండటానికి మనం ఇష్టపడతాం. కానీ ఇక్కడ ఇది కంటికి దరిద్రతతో ఉన్నట్టు, లేకపోతే శ్రమను అనుభవించే సంఘముగా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క దృష్టిలో ఎలా ఉంది ఈ స్మరణలో సంఘం అంటేనే ధనవంతులైన సంఘముగానే, ధనవంతురాలైన సంఘముగానే ఈ సంఘం ఉంది కదా. అయినను నీవు ధనవంతుడవే అని చెప్పేసి దేవుడు చదివిస్తున్నాడు. అయితే నీవు పొందబోవు శ్రమలకు భయపడకము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు అని చెప్పి కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. స్మరణలో ఉన్న సంఘానికి ఇలాగా వ్రాయిచున్నాడు. ఈ స్మరణలో ఉన్న సంఘము అపవాది చేత శోధించబడుతున్న సంఘముగా ఉంది. ఈ శోధని తాలుకొని మీరు గనక సహిస్తే 10 దినముల వరకు మీకు శ్రమ కలుగుద్ది, అంతము వరకు కూడా నమ్మకముగా ఉంటే దేవుడు ఒక గొప్ప బహుమానం ఇవ్వటానికి ఎదురు చూస్తున్నట్టుగాను, లేదంటే సంఘాన్ని కాపాడటానికి సిద్ధ మనసు గలవాడుగా ఉన్నట్టుగా కూడా ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అంటున్నాడు కదా. జీవాధిపతి అయిన దేవుడు స్మరణలో ఉన్న సంఘానికి చెబుతున్న మాట ఏంటంటే జీవ కిరీటం ఇస్తాను అని చెప్పేసి చెబుతున్నాడు కదా. దేవుడు మన పట్ల, మన యొక్క సంఘాల పట్ల ఆసక్తి గలవాడుగా ఉండి తన యొక్క సంఘాన్ని కాపాడుకోవటానికి తానే రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు కదా. తన ప్రజలుగా ఉన్న సంఘం ఏదైతే ఉందో, తన యొక్క వధువుగా ఉన్న సంఘం ఏదైతే ఉందో, ఆ సంఘాన్ని కాపాడుకోవటానికి దేవుడు తానే రక్షకుడిగా భూమి మీదకి వచ్చి మనల్ని ఏలుతున్నాడు కదా. 7 సంఘాలకి కూడా దేవుని యొక్క లేఖలు రాయించడమే కాకుండా ఆయా సంఘాల్లో ఉన్న లోపాలను కూడా దేవుడు సరిచేసుకోమని చెప్తున్నాడు. మీరు సక్రమంగా ఉంటే, సంఘములోకి చేర్చబడిన మీరు గనక సక్రమంగా ఉంటే నేను మీకు బహుమానాలు ఇస్తాను అన్నట్టుగా కూడా ఈ యొక్క ప్రతి సంఘానికి కూడా ఒక బహుమానం ఇచ్చినట్టు, ప్రతి సంఘములో కూడా ఒక మేలు చేస్తున్నట్టు దేవుడు మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాడు కదా. ఈ యొక్క స్మరణలో ఉన్న సంఘానికి మనం చూస్తే ఏమిస్తాను అంటున్నాడంటే జీవ కిరీటం ఇస్తాను అని చెప్పేసి అంటున్నాడు. ఈ యొక్క జీవ కిరీటము దేనికి గుర్తుగా ఉందంటే, యుగయుగములు ప్రభుతోనూ తండ్రితోనూ జీవించటానికి ఈ యొక్క జీవ కిరీటము పొందుకున్నవాడు ఎప్పటికీ కూడా తన యొక్క జీవాన్ని కోల్పోకుండా దేవునిలో నిలబడి అంటుగట్టబడి
యుగయుగముల వరకు కూడా జీవించడానికి సిద్ధముగా ఉండండి అన్నట్టుగా కూడా ప్రభు చెబుతున్నాడు కదా. జీవ కిరీటాన్ని పొందుకునే సంఘముగా ఈ యొక్క స్వర్ణములో ఉన్న సంఘము ఉంది. అయితే సంఘములోనూ శ్రమ కూడా ఉంటుంది, బాధలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ప్రతి సంఘానికి కూడా. మరి వాటన్నిటినీ కూడా జయించుకుని ఒక ధనవంతుడైన సంఘములాగా, ఎటువంటి లోపము లేని సంఘములాగా మనము మన సంఘాన్ని ప్రేమించగలిగితే ఆ యొక్క సంఘం యొక్క అవసరత ఎప్పుడూ కూడా ప్రభు తీర్చేవాడుగా ఉన్నాడు. సంఘానికి ప్రభు యేసుక్రీస్తు శిరస్సుగా ఉన్నప్పుడే ఆ సంఘము ఎటువంటి లోపం లేని సంఘముగా కూడా ఉంటుంది. అదే ప్రభు యేసుక్రీస్తుని కాకుండా ఒక వ్యక్తి మీదో, ఒక సంస్థలాగానో, ఒక వ్యక్తిగత అభిప్రాయాలతోనూ సంఘాలు ఏర్పడితే అవి నిలబడవు కదా. సంఘం ఎప్పుడూ కూడా క్రీస్తుకి శరీరముగా ఉండాలి అనే సంగతిని మర్చిపోకూడదు. సంఘానికి క్రీస్తే శిరసై ఉన్నాడనే సత్యాన్ని కూడా మనం మర్చిపోకూడదు. సంఘం ఎప్పుడూ కూడా దేవుని యొక్క అవయవాలే కానీ శిరస్సు అయితే కాదు. ఆ యొక్క శిరస్సుని అంటిపెట్టుకున్న ఆ యొక్క దేహమంతా కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్రీస్తు అనే శిరస్సు మనకుంది. మనము సంఘములో చేర్చబడిన అవయవాలు కదా. ఒక అవయముగా ఏ సంఘానికి, ఏ సంఘములో చేర్చబడినా, ఏ సంఘములో మనమున్నా కానీ అంతిమ దినమందు లేదంటే ప్రభు యొక్క దినమందు ఒకటే సంఘముగా మనందరము కూడా ఉంటాం. ఏంటి ఆ సంఘం అంటే, ప్రభు అయిన తండ్రి వరుడుగా విచ్చేయు వేళ వధువు సంఘముగా మనమందరము ఏకముగా కూడి ప్రభువును ఎదుర్కొనే సమయమే ఆ యొక్క సంఘమే వధువు సంఘం. ఇక్కడ ఈ సంఘాలకి దేవుడు రాస్తున్న మాట మనము జ్ఞాపకం చేసుకుంటే, సంఘము అంటే ఎవరు, అసలు సంఘానికి మనుషులకి సంబంధం ఏముంది అని కనుక మనం ఆలోచన చేస్తే, దేవాది దేవుడే మన పక్షాన్ని నిలబడి మనల్ని తన రాజ్యంలోనికి చేర్చుకోవటానికి, మన పక్షాన్ని ఆయన అనేకమైన కార్యాలు చేయటానికి మనల్ని ఒక సంఘముగా ఏర్పాటు చేసుకొని, తాను అనుకున్న ఉద్దేశం అంతా కూడా, తాను ఏదైతే ఈ యొక్క సృష్టిని సృజించినప్పుడు ఏదైతే తండ్రి యొక్క ఉద్దేశం ఉందో ఆ యొక్క ఉద్దేశం అంతటినీ కూడా తన యొక్క సంఘముతో నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కదా. అనేక మంది కొరకు దేవుడు ప్రాణం పెట్టాడు. ఆయన పెట్టినటువంటి ప్రాణము ఆ యొక్క క్రయధనము వ్యర్థము కాకుండానట్లు సంఘములోను పాలిభాగస్థులములుగా ఉన్న మనము, సంఘానికి అవయవాలుగా ఉన్న మనము, క్రీస్తు యొక్క శరీరములోను పనిముట్లుగాను ఆ యొక్క శరీరములో మనము కూడా పాత్రధారులుగా ఉన్న మనం కూడా ఆ యొక్క క్రీస్తు యొక్క సంఘము విస్తరించట్లోను, క్రీస్తు యొక్క సంఘము బలాభివృద్ధి చెందట్లోనూ కూడా మనము కూడా మన వంతు కృషి అనేది చేస్తూ ఉండాలి. దేవుని యొక్క సంఘం ఎప్పుడూ కూడా ఆరోగ్యకరమైన సంఘముగా ఉండాలని, మనం ఎప్పుడైతే దేవుడు చెప్పిన నీతిని, న్యాయాన్ని అనుసరిస్తూ ఉంటామో అప్పుడు ఆ యొక్క నీతి న్యాయములతో కూడిన సంఘము ఎలా ఉంటుందంటే ఆరోగ్యకరమైన సంఘముగా ఉంటుంది. సంఘములోను లోపం అనేది ఉండకూడదు. లోపము లేని సంఘముగా దేవుడు చూడాలని సంఘాలని కోరుతున్నాడు. అయితే సంఘములో ఉన్న లోపాలు ఎలాంటి లోపాలు ఉన్నాయంటే, ఒక మనిషిలో ఏ లోపాలైతే ఉంటాయో ఆ లోపాలే ఆ మనిషికి ఎటువంటి కోరికలు అయితే ఉంటాయో ఆ యొక్క కోరికలే సంఘానికి లోపాలుగాను, సంఘము యొక్క భవిష్యత్తుకి ఇబ్బందికరంగాను ఉంటుంది కదా. వ్యక్తిగతమైన ఆశల్ని, వ్యక్తిగతమైన కోరికల్ని మనం సంఘం మీద రుద్దొద్దు, కానీ కేవలము దేవుని యొక్క ప్రేమ కలిగి ఈ లోకములో ఆర్థిక పరంగా అభివృద్ధి చెంది సంఘము అభివృద్ధి చెందింది అనుకుంటే అది తప్పే. కానీ సంఘము
శ్రమలో ఉన్న, దరిద్రతలో ఉంది కాబట్టి ఆ సంఘము అభివృద్ధి చెందలేదు అనుకోవటం కూడా తప్పే కదా. దేవుని వాక్యం ఏమనుంది? నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే అంటే ఎవరి దృష్టిలో ధనవంతుడు? దేవుని ప్రభు అయిన తండ్రి దృష్టిలో ధనవంతులుగా నిలబడ్డ వాళ్ళు గొప్పవాళ్ళుగాను దేవుని యొక్క బహుమానము పొందుకునే సంఘముగా కూడా ఉంటుంది. అంతేగాని ఈ లోకములోను సంఘము అంటే నేను ఏ సంఘాన్ని తప్పు పట్టుకోవటానికో లేకపోతే ఎవరిని నేను ఇది చేయటానికి నేనేం మాట్లాడట్లేదు, కానీ కేవలము ప్రభైన దేవుని యొక్క సంఘము ఈ యొక్క ప్రకటన గ్రంథంలో దేవుడు ఏ ఏ సంఘానికి ఏ ఏ సూచనలు ఇచ్చాడు, ఏ ఏ లోపాలు చూపిస్తున్నాడు అనే విషయం మాత్రమే నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను కదా. సంఘము అంటే వ్యక్తిగతమైన సంఘము గురించి నేను మాట్లాడట్లేదు. వ్యక్తిగతమైన సంఘాలు అంటే ఈ లోకములోను ఎవరైతే కాపర్లుగా ఉండి ఒక సంఘాన్ని నడిపించుకుంటున్నారో వాళ్ళ కోసమైతే నేను మాట్లాడట్లా. సంఘం అంటే నేను నువ్వు అందరము కలిసి ఆ యొక్క వధువు సంఘముగాను కట్టబడ్డప్పుడు ప్రభైన దేవుడు వచ్చే క్రమంలో ఆయన్ని ఎదుర్కొనే సంఘంగా మనము స్థిరపడ్డ సంఘాల కోసమే మనం మాట్లాడుతున్నాం. అయితే సంఘములో ఉన్న లోపాలని గుర్తించగలగాలి, సంఘములో ఉన్న బలహీనతల్ని గుర్తించగలగాలి. సంఘము ఏ విధంగా ఉండాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడంటే లోపము లేనిదిగాను, లేదంటే బలహీనము కాకుండాను, దారిద్రములో ఉండకుండాను, దేవుడు కృపని మెండుగా పొందుకుండే సంఘముగా కూడా ఉండాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు కదా. ఈ యొక్క స్మరణలో ఉన్న సంఘములో ఎటువంటి లోపము కూడా దేవుడు చూపించట్లా. అయితే కానీ శ్రమను అనుభవిస్తుంది, శోధించబడుతుంది, సాతాను యొక్క కుయుక్తులకి ఈ సంఘము ఎదుర్కొంటుంది. ఈ స్మరణలో ఉన్న సంఘము సాతాను యొక్క సమాజపు వారి వల్ల దూషణ అనే ఇది ఎదుర్కొంటుంది కదా. నీవు పొందపోవు శ్రమలకు భయపడకము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు అని చెప్పేసి. అయితే సంఘములో శ్రమ కలుగుద్దా అంటే కలుగుద్ది, సంఘానికి శోధన కలుగుద్దా అంటే కలుగుద్దని ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తుంది. సంఘము ఇబ్బందులకు గురవుద్దా అంటేని అవుద్ది కదా. ఎప్పుడూ కూడా సంఘము అంటే ఇది నేను కాదులే అనుకోవటానికి ఉండదు. సంఘం ఎప్పుడూ కూడా వ్యక్తిగతమైన ప్రతి మనిషికి కూడా వర్తించేదే కదా. సంఘము ప్రభువైన యేసుక్రీస్తు సంఘానికి శిరస్సుగా ఉంటే యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడాను సంఘములోను పాలిభాగస్తుడుగా ఉన్నాడు. అయితే ఇది వ్యక్తిగతమైన సమస్యలు, వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఇక సంఘములో చేర్చబడిన తర్వాత ఉండటానికి ఏమీ వీలు లేదు. ఇది నా వ్యక్తిగతమని లేకపోతే నా ఇష్టానికి నేను ఉంటానని చెప్పి ప్రతి మనిషి మాట్లాడుకోవటానికి కానీ, లేకపోతే నా వ్యక్తిగత జీవితం నేను జీవిస్తానని చెప్పుకోవటానికి కానీ సంఘములో చేర్చబడిన తర్వాత అటువంటి సొంత అభిప్రాయాలు సంఘాల మీద రుద్దటానికి అధికారం లేదు. ప్రతి మనిషి కూడా సంఘము యొక్క కట్టుబాటులకి, దేవుని యొక్క నిర్ణయానికి కూడా లోబడిన వాడే సంఘములో సభ్యుడిగా ఉంటాడు. ఆ యొక్క సంఘానికి వెన్నెముకగా కూడా ఉండాలి అనేది కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి మనిషి కూడా సంఘములో చేర్చబడాలి. చేర్చబడిన తర్వాత సంఘం నియమానికి, సంఘము యొక్క కట్టుబాట్లకి కూడా ఆ మనిషి లోబడాలి. ఎందుకంటే సంఘము ఏ ఒక వ్యక్తిని బట్టో నిర్మించబడదు. సంఘము ఏ యొక్క వ్యక్తి సొంత ఆలోచనల్ని నెరవేర్చదు. సంఘము అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారిది. ఆయన తన యొక్క రాకడకు సమీపంలో సంఘాన్ని సిద్ధపరచుకుంటాడు. ఆయన వచ్చినప్పుడు ఆ యొక్క బోర ఏదైతే కడబోర మోగుతుందో ఆ మోగినప్పుడు
తాను ఏదైతే ఈ లోకంలో సిద్ధపరిచిన సంఘము, సంపాదించిన సంఘము ఉందో ఆ సంఘం అంతటినీ కూడా ఆ యొక్క ఆ యొక్క ప్రభు యొక్క సన్నిధికి, లేదంటే ఆ యొక్క మధ్య ఆకాశానికి తీసుకెళ్ళటానికి, తన హక్కుని చేర్చుకోవడానికి దేవుడు ఇష్టపడేవాడుగా ఉన్నాడనేది కూడా మనం గుర్తించాలి, గమనించాలి కదా. సంఘము అంటే వ్యక్తిగతము కాదు. వ్యక్తిగత అభిప్రాయాలు ఎప్పుడూ కూడా సంఘం మీద రుద్దటానికి వెళ్ళలేదు. ఎప్పుడూ కూడా సంఘము అంటే 10 మంది కలిసిందే సంఘము కూడా కాదు. ప్రతి వ్యక్తి కూడా ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత ఆ వ్యక్తి సంఘమే. ఆ వ్యక్తి సంఘమే. ఆ సంఘమే ప్రభువుని ఎదుర్కొనబోవు సంఘము. నేను నా దేవుని కొరకు నేను అలంకరించబడాలి. నా యొక్క వరుడు ఎవరైతే ఉన్నాడో నా తండ్రి అయిన దేవుడి కొరకు, నన్ను ఆయన స్వీకరిస్తున్న సమయం కొరకు నేను సిద్ధపడి ఉండాలి. అదే కదా దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. మన యొక్క అభిప్రాయాలు, మన యొక్క ఆలోచనలు, సొంత పనులు, లేదంటే సొంత అభిప్రాయాలు, ఇక దేవుడికి మనకి మధ్యలో ఏది ఉండకూడదు. ఏదైనా సరే దేవుని యొక్క ఎరుకునే మనం చేయాలి. ఏదైనా సరే దేవుడు చూస్తుండగానే మనం చేయాలి. ఏదైనా సరే దేవుడికి మరుగు చేసి కానీ, మరుగు మాటలతో కానీ మాట్లాడే అవకాశం మనకేమీ లేదు. ఎందుకంటే దేవుడు అదే చెప్తున్నాడు. సంఘము దేవుని యొక్క సొత్తు అయి ఉన్నది. కాబట్టి ఆ సంఘానికి మరుగు చేసే మాటలు కానీ, మరుగు మాటలు కానీ ఏమీ లేవు. సంఘం ఎప్పుడు కూడా దేవుని సొత్తు. ఆ సంఘము ఎప్పుడు కూడా దేవునికి మాత్రమే లోబడి ఉండాలి. ఇక్కడ చెబుతున్న మాటలు కూడా అవే. స్వర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, మొదటివాడును కడపటివాడినయుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగున దోషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడొద్దు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినాలు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇస్తాను అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు కదా. మనము ఎప్పటి వరకు కూడా నమ్మకంగా ఉండాలంటే మరణము వరకు కూడా నమ్మకంగా ఉండాలి. మరణము వరకు కూడా నమ్మకంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఈ యొక్క మాటలు, చదవబడిన మాటలు దేనిలో అయినా సరే పర్సనల్ అనేది ఎక్కడన్నా కనపడిందా? ఇది నా యొక్క సొంత అభిప్రాయము, లేదంటే ఇది నా సొంత నిర్ణయం అనేది ఎక్కడన్నా ఉందా? ఎక్కడా కూడా ఉండదు. అంతా కూడా దేవుని నిర్ణయమే, దేవుని యొక్క అభిప్రాయమే సంఘం మీద ఉంటుంది కదా. స్మరణలో ఉన్న సంఘానికి ఎటువంటి లోపము లేని సంఘముగాను, లేదంటే దానిలో ఎటువంటి తప్పు లేని సంఘంగాను ఇక్కడ మనం గమనించినప్పటికీ కూడా మిగతా 6 సంఘాల్లోనూ కూడాను ప్రభువైన దేవుడు ఏదో ఒక లోపాన్ని ఎత్తి చూపించినట్లు మనం చూస్తాం. దేవుడు పరిపూర్ణుడు, దేవుడు సంపూర్ణుడు అయి ఉన్నాడు. ఎటువంటి కొదువు లేనివాడుగాను, ఎటువంటి లోపం లేనివాడుగాను ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు కదా. అటువంటి లోపము లేని దేవుని చెంతకి మనం చేరాలంటే మన యొక్క లోపాలని, మన యొక్క పాపాలని, మన యొక్క బలహీనతల్ని, మన యొక్క భక్తిహీనతని మనము ఎంతైనా సరే విడిచిపెట్టి ప్రభువుకి అనుగుణంగా మనము ఆయన యొక్క సిద్ధపాటుకి అనుగుణంగా మనము సిద్ధపడాలి. దేవుని యొక్క వాక్యము స్థిరపరచబడినట్లు, దేవుని యొక్క మాట బలపరచబడినట్లు మనము కూడా దేవుని యొక్క మాటని బలపరిచే వారముగాను, దేవుని యొక్క మనసుని స్థిరపరిచే వారముగాను, దేవునికి మనము బలమైన సంఘముగాను, దేవుని కొరకు ఎదురు చూసే వారముగాను ఉండాలి. సంఘం ఎప్పుడూ కూడా క్రీస్తుకి శరీరమై ఉన్నది అనే సంగతిని మనం మర్చిపోకూడదు కదా. క్రీస్తు శిరస్సు అయితే మనము శరీరములో అనేకమైన అవయవాలుగా ఉన్నాము. అయితే ఈ అవయవాలన్నీ కూడాను దేవునికి
సూట్ అయ్యే విధముగా మనల్ని మనం మలుచుకోవటానికి దేవుడు తన కృపని చూపించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన కొరకు దీవించునుగాక.